సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవం ఉదయం పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ వివిధ శాఖలలో జెండా ఎగిరేసి ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. సందర్భంగా ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. पंजाब सिंधु गुजराए तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नाम जय हे जय 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 हे పార్టీ విశ్రం పార్టీ స్లోగన్ 77వ రిపబ్లిక్ డే. ఒక నేను ఆలోచన చేసి ఏ విధంగా చేయాలి మొత్తం ప్రతి సంవత్సరం ప్రతి దానికి కూడా మనం వెంటబడిపోతే మనం పెట్టుకున్న విధంగా చెప్పాలని వచ్చి ఆయన కళ్ళతోటి మన రాజ్యాంగం ఏర్పడింది. 1950లో అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడ్డది ఏది రిపబ్లిక్ డే, ఏది మన రాజ్యాంగం. అందుకే ఎవరో మన తప్పు చేస్తే మనమే ప్రజలే కలిసి ఆయన దించేసే అధికారం మనకు ఉంది. ఆ విధంగా ఇది రాజ్యాంగం ఏర్పడింది. అకసుకాల రాలేదు ఇది రాజ్యాంగం. కాబట్టి 70వ సంవత్సరం జరుపుకుంటారు. అందరు ఈ సంవత్సరంలో అందరూ మంచిగా ఉండాలి, అందరూ వేడుకుంటూ అందరూ మంచి డ్యూటీ చేయాలి, చెప్పిన టైంకి రావాలి కోరుకుంటూ అందరికీ నిర్ణయిస్తున్నాం. పార్టీ ఈశ్వరం బాలు సార్ కొద్దిగా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. Lento. నేనే పని చేసుకున్నా. వాటి విశ్రం
పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ హిమాచల యమునా గంగా ఉత్తర జలధి తరంగా గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య జయ హే జయ హే జయ 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 హే. హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాయే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళ భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. నుంచి మనకు అమల్లోకి వచ్చింది డెమోక్రటిక్ సొసైటీ. ఇది భిన్నత్వం ఏకత్వం. మన రాజ్యాంగం రిపబ్లిక్ పబ్లికే ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడేది రాజ్యాంగం. ఇది 77 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండే మనమే అలా పరిపాలించుకుంటున్నాం. దీనికి అంబేద్కర్ యొక్క ఆశయాల మేరకు ఈ యొక్క రాజ్యాంగం ఏర్పడేది. ఈ 77 సంవత్సరం జరుపుకుంటున్నాం.